తిరుపతి జిల్లా సూలూరుపేటలోని ఎంకేఎం కళ్యాణ మండపం నందు సూలూరుపేట నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, వైసీపీ అధ్యక్షులు కాకని గోవర్ధన్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు మేడ రఘునాథ్ రెడ్డి, పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ కు సూలూరుపేట ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, సూలూరుపేట పట్టణాధ్యక్షులు కృపాకర్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలతో స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా అన్ని హామీలు ఇచ్చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది ఒక ఉద్యమం రూపంలో వెళ్లేటువంటిది. బహుశా దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 8,000 నుంచి 10,000 మందిని మనం ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దాలి. దాదాపుగా 18 లక్షల మంది జగనన్న సైనికుల్ని ఈ రాష్ట్రంలో తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ 19 నెలల కూటమి పాలన పైన ప్రజలు విసిగి వేసారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేనటువంటి జోష్ అందుకుంది. మేము ఒక 100 మంది నుంచి 150 మందితో పెట్టుకోవాలన్నటువంటి సమావేశాలకి 1000 మందికి మించి వస్తున్నారు అంటే దాదాపుగా ఊహించిన దానికన్నా ఆహ్వానించినటువంటి దానికన్నా కూడా 10 రెట్లు అధికంగా హాజరయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది నిజంగా ఒక చరిత్ర. ఒక 19 నెలల కాలంలోనే ఒక పక్క ప్రభుత్వం అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు, భయపెట్టడం, బెదిరింపులకి పాల్పడుతున్నా వాటిని వేటిని లెక్క చేయకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఈరోజు ఈ సమావేశాలకు హాజరు కావడం, రేపు రాబోయేటువంటి రోజుల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేసేటువంటి సందర్భం. అందుకనే ఈరోజు వాటి అన్నిటిని గురించి మాట్లాడడం. చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధానాల్లో వైఫల్యం చెందింది. ఈరోజు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఆ మెడికల్ కళాశాలలు చంద్రబాబు నాయుడు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే ఏ విధంగా రాష్ట్ర ప్రజలు తిరగబడ్డారు, కోటి సంతకాల సేకరణ అనేటువంటిది ఎంత మహా ఉద్యమ రూపం దాల్చింది అనేటువంటిది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయానికి ప్రజలు చంద్రబాబు నాయుడిని చెంపపెట్టులాగా ఈరోజు కోటి సంతకాల సేకరణ అనేటువంటిది సునాయాసంగా పూర్తి చేయడం జరిగింది. దానితో పాటు ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు నోటుకుండా ఎక్కడా వాస్తవం వచ్చేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నిటిని వదిలిపెట్టి ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి 3,000 రూపాయలు వృత్తి ఇస్తానని చెప్పి మీ అందరికీ గుర్తుంటే ఉంటుంది. నిరుద్యోగులందరినీ సమీకరించి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తానని అందరు ఏళ్లు చూపించి మై ఫస్ట్ ఓట్ విత్ సిబిఎన్ అనేటువంటి క్యాంపెయినింగ్ తీసుకొచ్చాడు. దాని ప్రధాన ఉద్దేశం ఏంది? మీ అందరికీ ఒత్తుకు ఉద్యోగం ఇస్తా, ఒకవేళ ఉద్యోగం లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని. అందుకనే పాపం వాళ్ళు మొదటి ఓటు చంద్రబాబు నాయుడు కేసి గర్వంగా చెప్పుకున్నారు, మై ఫస్ట్ ఓట్ విత్ సిబిఎన్ అని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసేటువంటి నిర్వాహకం ఆ 3,000 రూపాయలు వాళ్ళకి ఎగ్గొట్టాడు. కాబట్టి 3,000 రూపాయలు ఎగ్గొట్టారు కాబట్టి యువకులు ఈరోజు వాళ్ళ గళం విప్పుతారు. కాబట్టి యువకులు గళం విప్పితే ప్రమాదం. అందుకని దాన్ని కప్పిపుచ్చడానికి నాకు ఇదిగో లక్షల కోట్ల రూపాయలు దీనికి సంబంధించినటువంటివి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. మొన్న కేసీఆర్ గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే ఆ హోటల్లో పనిచేసేటువంటి సర్వర్లు అని చెప్పి మాట్లాడారు. ఇంకా అది గౌరవప్రదమైనటువంటిది. ఆ రోజు పరిశోధనలో తేలింది, ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళకు సూట్ వేసి తీసుకొచ్చాడు. అద్దె సూట్లు రెడీగా ఉంటాయి చంద్రబాబు దగ్గర. వాళ్ళని వేసి తీసుకొచ్చా మన వాళ్ళు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. అప్పడాలకు ఒక సూటు, ఒడియాలకు ఒక సూటు, ఊరగాయలకు ఒక సూటు, అందరూ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్లే. ఈరోజు చంద్రబాబు ఏం చెప్తున్నాడు? 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చింది. దానితో పాటు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయి అన్నాడు. బహుశా చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ లో మాట్లాడాడు, తెలుగు అయితే బాగా మాట్లాడి ఉండేవాడు. అబద్ధాలు చెప్పడంలో తిట్ట కదా. కాబట్టి 23 లక్షల కోట్లు అనేటువంటి అబద్ధాలు ఆయన 23 లక్షలు అని చెప్పబోయి 23 లక్షల కోట్లు అని చెప్పాడు. సరే, బాగానే ఉంది. మా డిమాండ్, నువ్వు ఊరికే గాలిపోగు చేసే మాటలు మాట్లాడొద్దు. నువ్వు నీ కొడుకు నిద్రలేస్తే మేము ఇన్ని కంపెనీలు చేసాం, అన్ని పెట్టుబడులు తెచ్చాం, ఇంతమందికి ఉపాధి కల్పించాం అన్నారు కదా. మీరు వార్డు స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి, గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడికి నేను సవాల్ విసురుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ గ్రామంలో మీరు తీసుకొచ్చినటువంటి కంపెనీల ద్వారా ఎంతమందికి మీరు ఉపాధి అవకాశం కల్పించారో ప్రకటించగలరా, జాబితా ప్రచురించగలిగేటువంటి దమ్ము ధైర్యం నీకుందా? నువ్వు చెప్పేటువంటిది వాస్తవాలు అయితే ఎందుకు వెనకాడాల్సి వస్తుంది? కాబట్టి చంద్రబాబు నాయుడు నిద్రలేస్తే అబద్ధాలు, అసత్యాలు, అవినీతి తప్ప అభివృద్ధి అనేటువంటిది మచ్చుకు కూడా కనిపించలే. కాబట్టే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు విలువలు, విశ్వసనీయతతో కూడినటువంటి పరిపాలన చేశాడు. మాటకి కట్టుబడి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకున్నాడు. ఈ ప్రభుత్వం అన్ని హామీలను తొంగలో దక్కి చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఏమాత్రం అసహ్యం లేకుండా, సిగ్గు బిడియం లేకుండా
సూపర్ హిట్ సూపర్ 6 అని చెప్పి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. చెప్పావో వీటికి సంబంధించినటువంటి హామీలు ఇచ్చావో ఆ హామీలు ఏదైతే ఈ రోజు నువ్వు అమలు చేయలేకపోయావో అమలు చేయలేకపోయినా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి నేను అన్ని ఇచ్చేసానని చెప్పి మభ్యపెట్టేటువంటి విధంగా మాయ మాటలు చెప్పడం అనేటువంటి సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అన్ని విధాల అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గం ఒకటి. కాబట్టి సూళ్లూరుపేట నియోజకవర్గం మీద గెలుపుతో పాటు అందరం కలిసి ఆలోచన చేసేది ఒక భారీ మెజారిటీ 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అతిపెద్ద మెజారిటీ సాధించి సర్వేపల్లి ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆ రోజు కిలివేటి సంజయ్ గారు అడుగుపెట్టడం జరిగింది. మేమందరం కూడా ఆశించేది ఆకాంక్షించేది ఆ వేవ్ ఆ పరిస్థితులు ఈరోజు కనపడుతున్నాయి. ఈ రోజు ఉన్నటువంటి పరిపాలనకి గతంలో సంజయ్ ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి చేసినటువంటి అభివృద్ధి ప్రజలతో అయినటువంటి మమేకం కూడా ఈరోజు ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టి అతి భారీ మెజారిటీతో మరలా కూడా సూళ్లూరుపేటకు సంబంధించినటువంటి ఈ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమ కావడం ఖాయం. కాబట్టి 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయా, 2029లో సాధారణ ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుంది. సూళ్లూరుపేట నియోజకవర్గంతో పాటు ఈ రోజు నేను జోస్యం చెప్తున్నా, ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లతో పాటు కందుకూరు నియోజకవర్గం 11 సీట్లు, 2 పార్లమెంటు సీట్లు, నెల్లూరు తిరుపతి పార్లమెంట్ సీట్లు, ఇవి 2 కూడా భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా నెల్లూరు జిల్లా ప్రజలు ఇవ్వబోతున్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాలన్నిటినీ కూడా సమన్వయపరచడానికి ఈరోజు రొగన్నని ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. రొగన్న ఓర్పు, ఓపిక, నేర్పు అన్నీ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఒక స్థాయి కలిగినటువంటి వ్యక్తి, రాజ్యసభ సభ్యుడిగా అందరం మేము గౌరవించేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన దిశానిర్దేశంలో ఆయన సూచనల సలహా మేరకు రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని ఈ నియోజకవర్గంలో కూడా మరింత బలోపేతం చేసేటువంటి విధంగా అందరం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. నియోజకవర్గంలో ఏమీ ఇబ్బందులు లేవు. నియోజకవర్గంలో అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, సంజీవ్ ఎమ్మెల్యే కావాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నారు. ఏదైనా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు నాయకుల మధ్య ఉన్నా అవన్నీ సమస్య పోతాయి. అవి అంత సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. అవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాగా ఏదైనా చిన్న చిన్న ఉంటాయి. వాటిని ఉన్న వాటి కన్నా బయట ప్రచారం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ విధంగా అనిపిస్తుంది. వాస్తవానికి అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే సూళ్లూరుపేట నియోజకవర్గం కూడా ఎక్కడ ఏమీ అరమరికలు లేకుండా ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గం కూడా బ్రహ్మాండంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కిలివేటి సంజయ్ నాయకత్వానికి కంచుకోటలాగా ఉంది. 2029 అభ్యర్థి ఎవరు అనేటువంటిది ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళం మాట్లాడడం కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ఆదేశిస్తే వాళ్ళకి ఇస్తారు టికెట్. కాబట్టి ఎవరికైనా అంతే, సర్వేపల్లిలో నాకైనా అంతే, లేకపోతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే ఈరోజు బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆ బాధ్యతను నిర్వర్తించడం అనేటువంటిది భాగమే తప్ప ఈరోజు జీవితకాలం మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉంటారా, జీవితకాలం మీకు సర్వేపల్లి నియోజకవర్గం టికెట్ ఇస్తుందంటే నేనేం చెప్పేది? నాకు ఇచ్చేది నేను కాదు కదా, నాకు ఇచ్చేది మా నాయకుడు కదా. మా నాయకుడు ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి మేము ఏమి చెప్తున్నామంటే మా నాయకుడు ఆశీస్సులు ఈ ప్రాంతానికి సంబంధించి సంజయ్ మీద పుష్కలంగా ఉన్నాయి. సంజయ్ మా నాయకుడు అభిమానిస్తాడు. సంజయ్ పట్ల ఆ నిబద్ధత ఉందనేటువంటిది మా నాయకుడు గుర్తించాడు. కాబట్టి సంజీవ్ నాయకత్వంలో ఈ రోజు సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించి అన్ని కార్యకలాపాలు జరుగుతాయి. అన్ని విధాలా కూడా ఈ రానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఆయనే వ్యవహరిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతమ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని, ఆ క్రమంలో కార్యకర్తకి గొప్ప అవకాశం, గొప్ప మర్యాద, కార్యకర్తే ఈ పార్టీకి బలం, ఆ కార్యకర్తని గౌరవించాల్సిన బాధ్యత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని భావించి ఈ గ్రామ స్థాయి నుంచి ఈ కమిటీలన్నీ వేయాలి. కార్యకర్తకి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇవ్వాలి. వారి ద్వారానే జగన్ 2.0 కార్యకర్తల యొక్క అభిష్టం మేరకే నడిపిస్తారని జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఈ కార్యక్రమాన్ని, ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు పెట్టుకుని గ్రామాల్లో గ్రామ కమిటీలు, గ్రామానికి సంబంధంలో మరి యువత కమిటీ, విద్యార్థి కమిటీ, మహిళా
మీ అందరి సహకారం అవసరం. మనమందరినీ ఒక కుటుంబ సభ్యులుగా, ఎందుకంటే మనమందరం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు. మన అందులో చిన్న పరపక్షాలు ఉన్నా కూడా కలిసి కట్టుగా మనం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, అయినప్పటికీ ధైర్యంగా ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే అది జగన్మోహన్ గారి మీద ఉన్న భరోసా, జగన్మోహన్ గారి మీద నమ్మకం. జగన్మోహన్ గారు రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ జగన్మోహన్ కాపాడుతాడనే ఒక మనోధైర్యంతో అందరికీ వచ్చారు. దానికి ముందుకు వస్తున్నారో ఎవరైతే మోస్తున్నారో వాళ్ళకి మాత్రం అగ్రతాంబూలం రేపు జగనన్న 2.0లో ఉంటుంది ఎత్తున. అదే విధంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ గారి ఆశయం ప్రకారం ఈ నియోజకవర్గంలో పనిచేసే కార్యకర్తలు అందరికీ గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ నియోజకవర్గంలో అవినీతి తప్ప ఏమీ లేదు. ఇప్పుడు వరకు చేసిన పనులన్నీ కూడా జగన్మోహన్ గారి హయాంలో జగన్మోహన్ గారు శాంక్షన్ చేసిన వర్క్లే జరుగుతున్నాయి, అంతకుముందు జరగట్లేదు. కాబట్టి ధైర్యంగా ముందుకు పోదాం. రాబోయే జగనన్న ప్రభుత్వం మంచి కాలం, మీరందరూ ధైర్యంగా ఉండాలని మీ అందరికీ భరోసా ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం, గ్రామ స్థాయికి ఏ స్థాయికి బలోపేతం చేసేదానికి ఎప్పుడూ లేని విధంగా ఒక రకంగా తీసుకుంటే భారతదేశంలోనే ఇట్లాంటి పటిష్టమైన కార్యవర్గం కింద దాకా దాదాపు తీసుకుంటే ఒక నియోజకవర్గానికి తీసుకుంటే 8,000 నుంచి 10,000 మంది దాకా ఒక పార్టీ సైన్యం నాయకుల్ని తయారు చేసే ఒక కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలైంది. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ ఏదైతే 2019-24 మధ్యలో కానీ రాష్ట్రంలో కార్యకర్తలందరూ కూడా ఒక చిన్న ఇది ఉండింది, మాకు సరైన ఇది జరగలేదనో లేకపోతే ఒక కార్యకర్తలకి బలం చేసుకోవాలా, కార్యకర్తని ఏ విధంగా కాపాడుకోవాలని దాంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా 2029లో మళ్ళీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరైపోతా ఉంది, జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవబోతా ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, 2019-24లో జగన్మోహన్ రెడ్డి వల్ల నిజంగా ఒకవేళ మన కార్యకర్తలు కొంతమంది ఇబ్బంది పడి ఉండొచ్చేమో, కానీ తాను అనుకున్న ఏదైతే పేద ప్రజలకి నేరుగా వాళ్ళకి సేవలు అందించాలా, నేరుగా సంక్షేమం అందించాలనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా తప్పు చేయలేదు. ఏదైతే నమ్మిన ప్రకారం నేరుగా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అదే విధంగా ఏదైతే తాను అనుకుని ఆ రోజు అది నమ్మి ఏదైతే పేద ప్రజలకి ఏదైతే 2,50,000 కోట్ల నేరుగా ప్రజలకు అందించాడో ఒక సిద్ధాంతాన్ని నమ్మి చేశాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన సిద్ధాంతం పెట్టుకున్నాడు. ఈసారి 2029లో ఏ విధంగా 20 సంవత్సరాల కార్యకర్తలు నా కోసం కష్టపడ్డారో, ఏ విధంగా జెండా పెట్టారో వాళ్ళ కోసం పనిచేస్తాను, వాళ్ళ కోసం భగవంతుల కోసం పనిచేస్తాను అని రోజు ముందుకెళ్తా ఉన్నాడు. తప్పకుండా 2024లో 29లో ఏదైతే 20 సంవత్సరాల పాటు మనం కోల్పోయామో లేకపోతే మనం బాధపడ్డామో తప్పకుండా అవన్నీ కూడా తిరుగుతాయని, అలాగే రోజు రాష్ట్రంలో ఒకరందరూ కూడా ముందు మర్చిపోయి మేము కూటమిలో ఉన్నాం, మేము ఏం చేసినా 20 సంవత్సరాలు మేమే ఉంటాం, 30 సంవత్సరాలు మేమే ఉంటాం, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాం, రైట్, ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, పవర్ మీద ఉంది, మీరు పోలీసు మీద ఉంది, కేసులు పెట్టాలనుకుంటున్నారు, ఏమైనా పెట్టుకోవాలనుకుంటున్నారు, పెట్టుకోండి. లోకేష్ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఆయన అయితే అప్పుడప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నానప్పా, మీరు సుకుమారంగా పెరిగారు, మీరు సుకుమారంగా పెరిగి హైదరాబాద్ లో పెరిగి అధికారంలో వచ్చిన వెంటనే మీరు రూపాయలు చూపిస్తా ఉన్నారు ఈరోజు. కానీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, మీరు ఢీకొంటున్న వ్యక్తి, మీరు ఎదురెళ్లే వ్యక్తి సుకుమారంగా ఏం పెరగల, పులివెందర్ వీధుల్లో పెరిగాడు, ఫ్యాక్షన్ రాజకీయాలు చూసి పెరిగాడు. కేవలం 5 సంవత్సరాలకు 5 సంవత్సరాలు ఆయన మౌనం, ఆయన మంచితనం ఈ రోజు మీరు ఆ రోజు ఉండొచ్చు. ఈసారి 2029లో జగన్మోహన్ రెడ్డి గారి ఉగ్ర రూపం చూసిన తర్వాత
ఆ రోజు ఎవరి ఏంటో, ఎవరి బలం ఏంటో, ఎవరి ఓపు ఏంటో తెలుస్తుందని రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి వయసు కాల కేవలం 52, 53, 75 సంవత్సరాలు పెట్టుకొని ఇంకా 20 సంవత్సరాలు మేము మిగతాం అంటున్న మీరే ఉంటుంటే ఫిట్ గా ఉండి ఇంకా కూడా చలాకీగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత వయసు ఉంది అనేది మాత్రం గుర్తు పెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పెద్ద వీరు, మేము పెద్ద వీరు అని అంటున్నారు. ఓటమి ప్రతి ఒక్కడికి వస్తుంది, గెలుపు ఓటమి అనేది సహజం. కానీ ఒక్కడిగా మగోడిగా ఈరోజు పోటీ చేసి ఎన్నికల్లో గెలిచే శక్తి సత్తా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా మీరు చెప్తా ఉన్నారు మేము ఇంత పీకాం, ఇంత చేశామని చెప్తున్నాం. మీరు ఈ రోజైనా సరే ధైర్యంగా మేము ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టామని చెప్పే దమ్ము ఏ పార్టీకైనా ఉందని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో. అంత భయాన్ని నింపాడు జగన్మోహన్ రెడ్డి. ఒంటరిగా వెళితే జగన్మోహన్ రెడ్డి గారిని తాకలేం, ఒంటరిగా వెళితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేం, కలిసి కట్టుగా ఉంటేనే తప్ప అతన్ని మనం ఢీ కొనలేమన్న భయాన్ని నింపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఊరికనే చౌకబారిన మాటలు రైట్ ఉన్నారు. ఈరోజు ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎన్ని చేస్తారో చేసుకోండి, ఏం మాట్లాడుతున్నారు కూడా అర్థమైంది. ప్రజలందరూ కూడా ఎన్ని డూప్ మాటలు నిన్న చెప్తున్నారు, డావోస్ లో పోయి నవ్వుకుంటున్నారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడంట. ప్రపంచ జనాభా ఎంత? వాడు మళ్ళీ అడిగాడు పాపం, సార్ ఏంటి అని మళ్ళీ చెప్తా ఉన్నాడు 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చానని. ఇంతగా చెప్పి 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 మన బరువు ఏడు కాదు ఆడ పోయి తీశాడు. మళ్ళీ వీళ్ళు చెప్తా ఉంటారు. కాబట్టి రాష్ట్రంలో క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. టైం అంతే, కాలం ఇబ్బంది లేదు. తెలియకుండానే 19 నెలలు వచ్చేసింది. ఇంక 2 నెలలకి 2 సంవత్సరాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు, కార్యకర్తలు, పార్టీకి ఆయన మీద ఎంత అభిమానం ఉందని చెప్పేదాన్ని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భారతదేశంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2029 దాకా తీసుకుంటే ఈ 20 సంవత్సరాలు దాదాపు అంటే 19 సంవత్సరాలు తీసుకుంటే 3 సార్లు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాం. 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రతిపక్షంలో ఉండి కొట్లాడుతూ ఆయన మీద అభిమానం ఉందంటే నాకు తెలిసి భారతదేశంలో ఇట్లాగే ఏ పార్టీకి కూడా ఇంత సుదీర్ఘంగా ఒక నాయకుడి మీద అభిమానంతో ఉన్న పార్టీ ఎక్కడా లేదు. వాళ్ళకి అందించాలనే ఒక ఆలోచనలో కావచ్చు, ఆయన ఒక మంచి ఆలోచనలో ఎక్కడో దగ్గర కార్యకర్తలకి ఒక చిన్న ఇది జరిగిందని, లేకపోతే నియోజకవర్గాల వారిలోనో ఎక్కడోనో మాకు అన్యాయం జరిగిందనో, లేకపోతే కొన్ని పనులు జరగలేదనో ఒక చిన్న ఇది మాత్రం ఖచ్చితంగా ఉండింది. అది ఖచ్చితంగా తప్పకుండా 2024లో వాళ్ళ కూటమి హామీల వల్ల కావచ్చు, మోసపూరితమైన ఇవన్నీ కావచ్చు, రకరకాల కారణాలు వచ్చు, ఏదైతే కారణాలు కానీ మనం అన్ని కూడా ఏ కారణాలు అంటే కారణాలు అనేక రకాల చిన్న చిన్న వల్ల మనం ఓటమి చెందడం జరిగింది. నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా చెప్తాం, నెల్లూరు జిల్లా కడప తర్వాత రాష్ట్రంలో ఏదన్నా వైఎస్ఆర్సీపీకి ఒక అడ్డా ఉంది అంటే అది ఒక నెల్లూరు జిల్లానే అని చెప్పి తెలియజేస్తాం. మళ్ళీ చెప్తా ఉన్నాం 2029లో ఎన్ని సీట్లు వస్తే చీలితే 10 చెల్లకపోతే 10, చీలితే ప్లస్ ఎన్ని వస్తాయి అన్ని సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉందని చెప్పి అందరికీ ఇది అది ఏం లేదు, అన్ని స్వీట్ చేస్తామని చెప్పి ఈరోజు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పొరపాట్లు కావచ్చు, ఏమేమి సీజన్లు ఉన్నాయి, ఎవరెవరికి కట్టింగ్లు ఉన్నాయి, ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. తప్పకుండా అందరికీ కూడా అన్ని వడ్డింపులు, వడ్డీలు, ఇడ్డీలు, చక్ర వడ్డీలు అన్ని కూడా సరిగ్గానే ఉంటాయని చెప్పి ఈరోజు మాత్రం తెలియజేస్తాం. కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమం ముఖ్యంగా ఏదైతే ఈరోజు పార్టీ ఒక ఇదిగా తీసుకున్నారు, ఏదైతే గ్రామ స్థాయిలో వరకు కూడా నేరుగా ఈ రోజు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ఎవరైతే కష్టపడతా ఉన్నారో, ఈ రోజు అయితే ఎవరైతే నిలబడి ఉన్నారో, ఈ రోజు ప్రతి ఒక్క డేటాబేస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ ఆఫీస్కి వెళ్తాం. రేపు ఒక పదవి చేయాలన్నా, రేపు మనం ఒక పని చేయాలన్నా వీళ్ళందరి కూడా మీ అందరి కూడా మనకి అక్కడ చేరుతుంది. కానీ తప్పకుండా అందరూ కూడా అలాగే సూలూరుపేట నియోజకవర్గానికి సంబంధించి మీ ఆశీస్సులతో 2 సార్లు శాసనసభ్యుడిగా అయిన సోదరులు పెద్దలు సంజీవన్ ఉన్నారు. మా అందరికీ కూడా జిల్లాలో అందరి నాయకులలో కూడా ఏ వివాదం లేని వ్యక్తి, ఎక్కడ చిన్న ఇష్యూ లేని వ్యక్తి, ఎక్కడ కూడా అందరితో కలుపుకోలేకపోయే వ్యక్తి, అందరితో కూడా కలిసిమెలిసి ఉండే ఒక మంచి వ్యక్తిత్వం వల్ల మీకు శాసనసభ్యుడు సంజీవన్ ఉన్నాడు. మీ అందరి ఆశీస్సులతో 2019 పునరావృతం 2029లో కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా తప్పకుండా అవుతుంది కూడా.
మంచి మెజార్టీతో గెలిపించాలి. అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్కసారి మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం. అందరూ కూడా మీరు చేసే పొరపాటు ఏదన్నా ఆయన మీద కోపం ఉందో ఇంకొకరి మీద బాధ ఉందో మీరు పార్టీకి 4 తగ్గితే నష్టపోయేది సంజీవన్న మేము కాదు, నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోతారని చెప్పి మనం వేసే ప్రతి కష్టం మీరు వేసే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న కూడా పక్కన పెట్టుకొని ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం. ఏం పర్వాలేదు, కొందరికి ఎలాగో టైం దగ్గరలోకి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో తప్పకుండా అన్ని కూడా లెక్కలు సరయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మళ్ళీ అవుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తాం. అది భయం వాళ్ళకే స్టార్ట్ అయింది. అధికారులు కూడా కొంతమంది పాపం ఇప్పటికే సర్దుకునే స్టార్ట్ అయింది. అరే ఎత్తిపోయే కేసులో ఉంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఎందుకు మనం కొన్ని రోజులు పోలీసు వాళ్ళు కూడా అందరూ కూడా తప్పకుండా అన్ని కూడా సరి అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ బలంగా నిర్ణీతం చేసుకోవాలనే ఉద్దేశంతో వారు సంకల్పించారు. పార్టీ ప్రెసిడెంట్ గారు వారి ఆదేశాల మేరకు ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 8,000 నుంచి 12,000 వరకు మనం కార్యవర్గాన్ని పెట్టుకొని బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. భవిష్యత్తులో నెక్స్ట్ 25 to 30 years పార్టీని ముందుకు తీసుకెళ్లే ఈ కార్యవర్గాన్ని నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి గారు బలంగా విశ్వసిస్తున్నారు. సంజయ్ గారి సహకారంతో ఆ సమస్యలన్నీ కూడా మనం 2 నెలల్లో అన్ని సాల్వ్ చేసుకుంటాం. మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి. మీరందరూ దయవుంచి మన పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని మాత్రం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్దాం. మనం ఎటువంటి పరిస్థితుల్లో సూలూరుపేట నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు మొత్తం రెండు కాన్స్టిట్యూన్సీల్లో 14 సీట్లు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి, మన గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి అవుతారు. ముఖ్యంగా మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది.